బాబు రెడీ బా కెమెరా हवा 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 खुशबू लुटा दे हवा दे हाथ दे तू बता दे उसका पता दे। ఈరోజు మనం ఇండియాలో ఉన్న చిన్న ఫ్రెండ్స్ అంటే ఏంటో తెలుసా మీకు? అదే పాండిచ్చేరి. ఇక్కడ బీచెస్, ఫ్రెంచ్ కాలనీ, కల్చర్, ఫుడ్, క్లీన్ స్ట్రీట్స్ అండ్ ఇంకా ఒక ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ కలిపిన అందమైన టూరిస్ట్ ప్లేసే పాండిచ్చేరి. పాండిచ్చేరిలో చాలా బీచెస్ ఉన్నాయి. రాక్ బీచ్ సిటీకి దగ్గరగా ఉంటుంది. ఇది ప్యారడైజ్ బీచ్, చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. సిరినిటీ బీచ్ సన్ రైజ్కి చాలా బాగుంటుంది. ఈ బీచ్ ఔర్వెలైక్ బీచ్, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఈ బీచ్లో. ఇక్కడ బీచెస్ దగ్గర ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది అండ్ సన్సెట్ చూడడం ఒక అద్భుతమైన అనుభవం. పాండిచ్చేరిలో క్లైమేట్ ఎలా ఉంటుంది తెలుసా? ఇక్కడ ఎక్కువగా హాట్ అండ్ హ్యూమిడిటీ క్లైమేట్ ఉంటుంది. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు వెళ్ళడం బెస్ట్ టైం అనమాట. సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటే బీచ్ ఏరియా కదా. అండ్ వర్షాకాలం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. యాక్చువల్గా పాండిచ్చేరికి చాలా గొప్ప చరిత్ర ఉంది. 17th సెంచరీలో ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రేడ్ చేయడం ప్రారంభించారు. 1674లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ స్థాపించారు. బ్రిటిష్కి మరియు ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య చాలా యుద్ధాలు జరిగాయి ఒకప్పుడు. కొంతకాలం బ్రిటిష్ చేతుల్లోకి వెళ్ళినా మళ్ళీ ఫ్రెంచ్ వాళ్ళే పరిపాలించారు ఈ ప్రాంతం. ఇక్కడ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ ఇండియన్ మరియు ఫ్రెంచ్ కల్చర్ రెండూ కలిసిపోతాయి. ఫ్రెంచ్ ఫెస్టివల్స్, ఇండియన్ ఫెస్టివల్స్ రెండూ జరుపుకుంటారు. నైన్టీన్ 1954 వరకు ఇది ఫ్రాన్స్ పాలనలో ఉండేది. 1954లో ఇది అధికారికంగా ఇండియాలో కలిసిపోయింది. అందుకే ఇప్పటికీ ఇక్కడ ఫ్రెంచ్ స్టైల్ బిల్డింగ్స్, స్ట్రీట్స్ మరియు ఫుడ్ ఉంటాయి. ఇక్కడ వైట్ టౌన్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఇది ఫ్రెంచ్ కాలనీ అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్స్, వైట్ వాల్స్, బ్లూ డోర్స్ చాలా అందంగా ఉంటాయి. అయ్యా బాబోయ్, పాండిచ్చేరిలో పెయిడ్ పార్కింగ్ ఉంటుంది. అది కానీ ఫుల్ అయిపోతే మనం రోడ్ల పైన పార్క్ చేసుకోవాలి. బైక్ని కానీ కార్ని కానీ పార్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పార్క్ చేయండి, ఎందుకంటే ఫుల్ క్రౌడ్. పాండిచ్చేరిలో కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ దొరకడం చాలా కష్టం. ఇన్ కేస్ దొరికింది అంటే మీరు చాలా లక్కీ.
దొరకకపోతే మాత్రం రోడ్డు పైన మనం పార్క్ చేయాలి, వెతకాలి ఎక్కడ పార్కింగ్ దొరుకుతుందో వెతకాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఎక్కడైతే వెహికల్ పెడుతున్నారో అక్కడ నుంచి ఒక లొకేషన్ మీరు సెండ్ చేసుకోండి. మీరు ఇద్దరం చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎక్స్పెరిమెంట్ చెప్పు ఎలా ఉంది? అది ఫ్రెండ్స్ పాండిచ్చేరిలో రూము, టీవీ కూడా ఉంటుంది. 3 మెంబర్స్కి ఒక బెడ్ ఇస్తారు, టీవీ, ఓకే, ఇవి అల్మార్లు, అది వాష్రూమ్.